శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 6వ అధ్యాయం. బాబా సర్వాంతర్యామి. బాబా పాదములలో గంగా యమునలు. సాయి గోసాయి రూపధారి, నీ లీలలు ఎవ్వరెరుక తండ్రి. సర్వదా మీ నామమే నాకు శరణ్యం. జాగ్రత్తావస్థయందే కాదు, నిద్రావస్థయందు కూడా మేము నీ నామము మరవకుండా అనుగ్రహింపుమయ్యా. ప్రభూ సాయీశా, మీ ముద్దు బిడ్డలలో ఒకడను కాకపోవుట అది నా దురదృష్టం. కర్మానుబద్ధుడనై నేను నిన్నేల నిష్ఠూరములాడవలే. పదే పదే నిన్నారాధించి నీ దయకు పాత్రుడనగుటకేగా నా ఆతృత. అందుకు కూడా నేను అశక్తుడనే. పూర్వజన్మ పుణ్యవశమున క్రమమార్గమున నుండి నిన్నెరుంగు వారికి నీ సాయముతో ఏమి పని? వారిని పెడమార్గమున పడకుండా గమనించుటయేగా నీ బాధ్యత. కాని అట్టి అదృష్టము లేక నీవు నా దరినున్నను నిన్ను గుర్తింప అసమర్థుడనై, నిన్ను తెలియక నిరంతరము ఉదరపోషణకై నియమములను వదలి నిస్సారమగు సంసారము కొరకు అసహజముగా కూడా ప్రవర్తించుటకు వెనుతీయని నా వంటి అజ్ఞానులను ఆదరించి కాదనక కరుణించి కాపాడుటకు కాదా నీ ఈ అవతారము? ఇంత ఏల తండ్రి, నిన్ను ఉచితరీతి ప్రార్థించు విధానము కూడా ఎరుగని పరమమూఢుడను. పవిత్రమగు నీ పదసేవాభాగ్యము లభ్యమగునట్లు దయచేయుమనియే నా మొర. అంధకారముచే ఆవరింపబడి అలమటించు నన్ను భ్రమపెట్టక దయచూపి దారిచూపుమనియే నా ప్రార్థన. వెలుగు చూపి కాపాడు కరుణామూర్తివి, ఎట్లు కాపాడెదవో. వ్యాధి పీడితులందరూ శ్రీ సాయిని దర్శించి నివృత్తి పొంది పోవుచుండిరి. శ్రీ సాయి తాకినంతనే కుష్టుపోయినది. కన్నులు తుడిచినంత మాత్రముననే గ్రుడ్డివారలకు దృష్టి కలిగినది. అంగవైకల్యము గల వారికి ఆ కొరత తీరి సౌష్ఠవం ఏర్పడినది. శ్రీ సాయి ఆ వచ్చడి వారినందరినీ అతి ప్రేమతో ఆదరించెడివాడు. దీనికి తోడు ఉన్నతోద్యోగి విద్యాధికుడు అగు నాన్న సాయి భక్తుడైనంతనే అతని మిత్రులు అనేకులు శ్రీ సాయిని దర్శించిరి. ఎవ్వరెట్టి ఆపదయందున్నను సర్వసమర్థుడగు సాయిని సేవించమనియే నానా సలహా. రోజులు గడిచిన కొలది షిరిడీనాథుని సేవింపబోవు భక్తుల సంఖ్య పెరుగుచుండెను. శ్రీ సాయి మహాత్మ్యము భక్తవత్సలత దూర ప్రదేశములకు కూడా ప్రాకినది. దాసగను అను పోలీసు ఉద్యోగి పండరీనాథుని భక్తుడు. సాయీసుని మహిమను విని శ్రీ సాయిని దర్శింప షిరిడీ చేరెను. ఈ దాసగను ఇప్పటికినీ షిరిడీకి సమీపమున ఆశ్రమము నిర్మించుకొని శ్రీ సాయి పదధ్యానముతో మహాజ్ఞాని అయి ఉన్నాడు. షిరిడీ యందు శ్రీరామనవమి ఉత్సవములు నేటికిని ఈ మహాభక్తుని ఆధ్వర్యముననే జరుగుచున్నవి. శ్రీ సాయి యందు ఒక ప్రత్యేకత ఉన్నది. తన భక్తులను తానే ఎన్నుకొందుననెను. అట్లే ఎంత దూరమందున్నను ఏదో ఒక మిషపైన తన భక్తులను తన వంక కీడ్చెడివాడు. ఇప్పటికిని అట్లే ఆకర్షింపుచున్నాడు. ఇది భక్తులకు అనుభవ సిద్ధము. దాసగను సామాన్య పోలీసు ఉద్యోగి. ఈతడు శ్రీ సాయిని దర్శించినప్పుడు శ్రీ సాయి ఈతనిని ఉద్దేశించి, దాసగను, నీకు ఈ పోలీసు నౌకరీ ఎలా? ఇచ్చటనే ఎలా ఉండరాదు అని కోరెను. కాని దాసగను మాత్రము తాను సబిన్స్పెక్టర్ అయిన తరువాత చేరేదనని తెలిపెను. శ్రీ సాయి అనుగ్రహముననే అతనికా ఉద్యోగం కొలది రోజులలోనే లభించినది. కాని శ్రీ సాయికి తానిచ్చిన మాట మరచి దాసగను ఉద్యోగమందలి వ్యామోహమున అట్లే అంటిపెట్టుకుని ఉండెను. తరువాత దాసగను ఒకసారి శ్రీ సాయి దర్శనమునకై షిరిడీ చేరినాడు. శ్రీ సాయి సాదరముగా, గను, ఇన్స్పెక్టర్ అయిన తరువాత ఉద్యోగము నుండి విరమించదనంటివే అని హెచ్చరించెను. అతనికి మాత్రము ఆ ఉద్యోగమందలి ఆపేక్ష ఇంకనూ వదలలేదు. అది గమనించి శ్రీ సాయి ఇట్లనెను, గను, నీవు బుద్ధిపూర్వకముగా ఈ ఉద్యోగము వదలలేకుంటివి. సరే, నీవెట్లు దీనిని అంటిపెట్టుకొని ఉందువో చూచెదను అనెను. ఏలాన దాసగను ఆ ఉద్యోగముతో అంతరింపవలసిన వాడు కాడు. ఆధ్యాత్మిక భవిష్యత్తు గలవాడు. దయాసముద్రుడగు శ్రీ సాయి అతనికి శాశ్వత ఆనంద పదవిని సమకూర్ప సంకల్పించెను. శ్రీ సాయిని కాదని అతడా ఉద్యోగమున ఎట్లుండగలడు? దాసగను తన ఉద్యోగ ధర్మమును అతి నిపుణతతో నెరవేర్చుచుండెను. ఒకరోజు ఉద్యోగ ధర్మమున గ్రామాంతరమునకు పోయెను.
చోరీ నేరమందలి విలువగల వస్తువులు కొన్ని పోలీసు స్టేషన్ నందు అగుపడలేదు. అంతటా దాసగనుపై దొంగతనము నేరము ఆరోపింపబడి విచారణ ప్రారంభమైనది. ఈ ఇన్స్పెక్టర్ గారికి శిక్ష తప్పనట్లు ధృవపడినది. తాను నిర్దోషినని ఎవరికి ఎన్ని విధముల మొరపెట్టుకునినను వినువారు లేరైరి. వేరే చేయునది లేక దాసగను ఉద్యోగమునకు రాజీనామానిచ్చి షిరిడీ చేరినాడు. నాటి నుండి ఈ దాసగనునకు శ్రీ సాయి పదసేవ, శ్రీ సాయి నామ సంకీర్తన తప్ప ఇక ఇతర ఉద్యోగమేమీయూ లేదు. ఉద్యోగముపై వాంఛ కూడా శ్రీ సాయి కరుణతో అంతరించినది. శ్రీ దాసగను మహారాజు శ్రీ సాయికి కూర్చు భక్తులలో ఒకడు. ఈయన శ్రీ సాయినాథుని స్తుతింపుచూ కీర్తనలు రచించి హరికథారూపమున తానే గ్రామముల వెంట సంచారము చేయుచూ స్వయంగా హరికథలు చెప్పుచూ వచ్చెను. శ్రావ్యమగు కంఠము, శ్రీ సాయి అనుగ్రహము పూర్ణముగా ఉన్నందున, చక్కని కవిత్వము అబ్బినందున అందరినీ ఆకర్షించెడివాడు. నానాటికి మహారాష్ట్రమున మాత్రమేగాక ఇతర రాష్ట్రములలో కూడా శ్రీ సాయి మహిమలు అందరికీ తెలిసినవి. ఆర్తులెందరో శ్రీ సాయిని చేరి సఫల మనోరథులగుచుండిరి. దాసగను మొదటి నుండి పండరీనాథుని సేవించిడివాడు. తరచూ విఠలుని చూడవలెనని పండరిపోవుటకు అనుజ్ఞనిమ్మని శ్రీ సాయిని బ్రతిమాలెడివాడు. ఒకనాడు ఉదయమున శ్రీ సాయిని చేరి ఈ భక్తుడు, ప్రభూ, నేను పండరిపోవలసి ఉన్నది, నాకేమియూ తోచుటలేదు, అదేలనో నీ సన్నిధిని వదలలేకుంటిని, సెలవిండని సాయిని బాధింపజొచ్చెను. అంతట శ్రీ సాయి నవ్వుచూ, గను, విఠలుని సేవించుటకు పండరిపోవలెనా? నీ విఠలుడు పండరీపురమున తప్ప మరెచ్చటనూ లేడా? విఠలుడు ఇచ్చటనే ఈ ద్వారకామాయందు ఉన్నాడు, బాధపడెదవేలా? నీవు నామసప్తాహము నరింపుము, నీవు విఠలుని ఇక్కడనే చూడగలవు అని ఆనతినిచ్చెను. అంతట దాసగను, సాయి, మీరన్నది నిజమే గాని నా విఠలుని నాకిచ్చటనే చూపెదనని తాము వాగ్దానమియ్యవలసినది. అటులైన నేను నామసప్తాహము సంతోషముగా చేసేదనని బ్రతిమాలెను. శ్రీ సాయి భక్తరక్షణ పరతంత్రమగు తన హస్తముతో అతనిని తాకి, బిడ్డా, భయపడకుము, నీ విఠలుడు నీకు ఇక్కడనే దర్శనమియ్యగలడు, వేరుగా పండరికి పోనేలా? ఇది ఏ పండరి, నిశ్చలముగా నీవు సప్తాహమునరింపుమని ఆశీర్వదించెను. దాసగను తదేక దీక్షతో నామసప్తాహమునరించెను. శ్రీ సాయిని దర్శింప ద్వారకామాయి చేరి, సాయి, నా పండరినాథుని నాకు చూపుము, తాము తెలిపినట్లు నామసప్తాహమునరించితిని. సాయీశా, నీవు సత్యవాదివి, నా పండరినాథుని నాకు చూపుమని శ్రీ సాయి పాదములపై పడెను. అతడు తల ఎత్తి చూసుసరికి ఆసనముపై శ్రీ సాయి లేడు. పండరీనాథుడగు విఠలుడే రుక్మిణీ సమేతముగా దర్శనమిచ్చెను. అచేతన విగ్రహం కాదు, చైతన్యమూర్తి. తనివితీరా పాదములొత్తెను. పులకిత గాత్రుడై రుద్ధకంఠముతో సాయి సాయి అని భక్తిమీరా కీర్తించెను. తిరిగి చూసుసరికి కఫనీధారియగు శ్రీ సాయి దర్శనమైనది. అంతట శ్రీ సాయి, బిడ్డా, విఠలుడు వేరెక్కడనో ఉండెననియా? నీ విఠలుడు నీకగపడెనా? నీవు చూచి సేవించితివా? విఠలుడెక్కడి నుండి వచ్చునని నీవుహా? శ్రీ సాయి అనగా ఈ 5 అడుగుల ఫకీరు, కఫనీ ధరించిన 5 అడుగుల శరీరమేననియూ భ్రమపడకుము. విఠలుడను నేనే, శ్రీకృష్ణుడను నేనే, ప్రపంచమందలి సర్వప్రాణికోటియు నేనుగా ఎరుంగుము. భక్తి మీర నీవెప్పుడు కోరినప్పుడు ఎట్లు తలచిన ఆ విధంగా దర్శనమియ్యగలను, భయపడకుమని అభయమిచ్చెను. మరొకప్పుడు దాసగను తాను ప్రయాగకు పోయి అచ్చట పవిత్ర గంగా యమునలలో స్నానమాడవలయునను తహతహతో శ్రీ సాయిని సమీపించెను. దాసగను తన కోర్కెను తెలపకమునుపే శ్రీ సాయి ప్రక్కనున్న భక్తులతో ఇట్లు పలికెను, గంగా స్నానము అవశ్యము చేయవలసినదే, కాని గంగకై ప్రయాగదాకపోవలెనా? ఈ ద్వారకామాయియే ప్రయాగ, ఇదియే ద్వారక, ఇదియే పండరి. ఇన్ని దినములిక్కడ ఉండియూ శ్రీ సాయి మీరు చూచు ఈ శరీరమేనన్న భ్రమయే మీకు పోలేదు. గంగా స్నానమునకు ప్రయాగ పోనేలా? గంగా యమునలు ఈ ద్వారకామాయియందు ఉన్నవి. భక్తి కలిగి విశ్వాసముతో కోరిన గంగాస్రవంతి ఇక్కడనే కలదు. విశ్వాసము లేనినాడు ప్రయాగయందునూ లేదు అనినంతలో దాసగను చకితుడై సిగ్గుపడి, నాడు నా తండ్రి పండరినాథుడై నన్ను అనుగ్రహించినను నాకీ మూఢత్వము పోలేదు, నేనెట్టి అంధుడను అని పరితపించి సాయి అనుగ్రహింపుమని శ్రీ సాయి పాదముల వ్రాలెను. ఇతరులకిదేమియూ అర్థం కాలేదు. కాని అందరూ చూచుచుండగానే దాసగను శిరము శ్రీ సాయి పాదముల తాకినంతనే బాబా పాదముల నుండి గంగా యమునలు తీర్థములుగా ప్రవహించినవి. బిడ్డలారా, ఇదిగో గంగా యమునలు, తనివితీరా తీర్థముగుని తరింపుడు.
మూఢత్వము వదిలి ఈ సాయియే సర్వమని గ్రహింపుడు. ఈ సాయియే రాముడు, ఈ సాయియే కృష్ణుడు, విఠల్, దత్తమూర్తి. ఈ ప్రపంచమందలి సాధువులందరూ నేనే. నేనే మహాలక్ష్మిని, నేనే అనసూయాదేవిని. ఈ పరమార్థము తెలియుడు, భ్రమపడకుడు. నన్నాశ్రయించిన వారికి భయము లేదు. ఈ ద్వారక యందు అడుగిడిన ప్రతి జీవియూ తరింపవలసినదే. ఇది మా ఆజ్ఞ అని సాదరముగా పలికెను. శ్రీ సాయి సర్వాంతర్యామి. శ్రీ సాయి ప్రత్యేకించి ఎవ్వరికినీ ఏమియూ ఉపదేశించుటగాని ఉపన్యసించుటగాని చేయలేదు. అంతర్యామి అయిన కారణమున శ్రీ సాయి భక్తులు అడుగకయే ఇతరుల సంభాషణలలో వారల సంశయములకు తగు సమాధానమిచ్చిడివాడు. అట్టి శ్రీ సాయిని దర్శించి సేవించి భాషించిన వారు ఎంత ధన్యులు! శ్రీ సాయి కన్నా వేరు దైవము లేడు. ఇన్ని విధముల నిదర్శనపూర్వకముగా భగవంతుడు అనుగ్రహించినను శ్రీ సాయి భగవదవతారమా అని శంకించు బుద్ధిమంతులను ఆ దయాసముద్రుడే అనుగ్రహించుగాక. ఇందు గురించి వాదోపవాదములు వ్యర్థము. ఇప్పటికినీ మన అదృష్టమున ఇది నిజమా కథయా అని అనుమానించు మహనీయులు శ్రీ దాసగణు మహారాజును దర్శించి తమ శంకలను తీర్చుకొనవచ్చును. శ్రీ సాయి నాడు కాదు నేడు కూడా భక్తుడు ఏ రూపమున కోరి ధ్యానించినా ఆ రూపముననే దర్శనమియ్యగలడు. ఇందుకు సందేహము లేదు. అట్టి శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.